హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగటండి ఈరోజు టమాటీ రైస్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చూడండి. కావాల్సినవి ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటీలు, కొంచెం క్యారెట్ అండి, అల్లము, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే. బాస్మతి రైసు అరగంట అయింది నానబెట్టుకున్నాను, కడిగేసి శుభ్రంగా అండి. ఎక్కువేం లేదు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు కొంచెం చేద్దాము. రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇందులోని వేసుకుందామండి. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం, కొత్తిమీర బాగా కలుపుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. మనం అల్లం, ఎల్లుల్లిపాయలు ఒకటండి మిక్సీ చేసుకుందాం. ఇంకటండి ఎల్లుల్లిపాయలు, ఇంకేం వేయలేదండి. మనం ఇందులో క్యారెట్, టమాటీలు 2 ముక్కలు వేసుకుందామండి, బాగుంటుంది టేస్ట్. చూసారా, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేవి. ఇప్పుడు క్యారెట్ అండ్ టమాటీ ముక్కలు వేసాను. చూసారా, ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఇవి టమాటీ ప్యూరీ వేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇది బాగా ఫ్రై చేయాలండి, ఆయిల్ తేలినంత వరకు. క్యారెట్ మనం ఇలాగ వేసామంటే పిల్లలు తినేస్తారండి, లేకపోతే తినరు కదా, అందుకే క్యారెట్ ముక్కలు ఎక్కువ వేసాను. కొంచెం కారం వేసుకుందామండి. ఇంకోటండి 1 స్పూను జీలకర్ర, ధనియాల పౌడర్ అండి, 1 స్పూను. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్, వాటర్, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అంతే. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బాస్మతి రైస్ బాగుంటాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్, వాటర్ వేసుకుందామండి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకుందామండి. వేసుకుంటే కొంచెం గరం మసాలా వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదండి. టమాటా రైస్కి గరం మసాలా ఎక్కువ వేస్తే బాగోద్దు, మనం దినుసులు వేసాం కదా. లైట్గా వేసుకుందాం. 1/2 స్పూన్ వేసుకుందామండి, ఎక్కువ వేయకూడదు. ఇంకోటి 1/2 స్పూనే వేసాము. ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాం కదా, అదే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా దినుసులు వేసాం కదా. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు సిమ్లో ఉంచుకుందామండి. చూసారా, సిమ్లో ఉంచితే బాగా ఉడుకుతుంది. చూద్దామా ఎలా వచ్చిందో. చూసారా, ఉడికిపోయింది, చాలా బాగుందండి. ఇంకో ఇంకోటండి, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. బంద్ చేసుకుందామండి. అయిపోయింది. చూసారా, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత బాగుంది చూసారా, మంచి కలర్ వచ్చిందండి. తీసుకుందామండి. ఇంకటండి రెడీ అయిపోయింది టమాటీ రైస్. చాలా బాగుంటుందండి, పెరుగుతుంది తింటే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.